ఇక్కడ ఎకనామిక్ ప్యాకేజీకి సంబంధించి పాలసీస్లో ఈ మెటీరియల్ ఇవ్వటం జరిగిందండి. చాలా సింప్లిఫై చేశాను. అర్థం చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఒక్కసారి ఈ పాయింట్ అర్థమైందంటే ఈజీగా మీరు ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతారండి. సో చాలా సింప్లిఫై చేసి ఇచ్చాను. ఎవరైతే రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఉంటారో వారి యొక్క యూజర్ నేము పాస్వర్డ్ తోటి దీన్ని డౌన్లోడ్ పెట్టుకోవచ్చండి. సో 1-2 సార్లు చదవండి. ఇంకా దీంట్లో ఇంకెక్కడైనా ప్రశ్నలు వస్తే వాటిని కూడా మనము అందజేయటం జరుగుతుంది. సో ఇది పాలసీస్కి సంబంధించి ఈ ప్యాకేజ్లో 4లో క్లాస్ నెంబర్ 2. సో దీని తర్వాత మనం ఎకనామిక్ ప్యాకేజీ వేరే అంశాన్ని పరిశీలన చేస్తాం. అభ్యర్థులకి అర్థమవ్వాలని చాలా పిక్చరోగ్రఫిక్లో తీసుకొని వెళ్ళి చాలా సింప్లిఫై చేసి ఇస్తున్నాం. ఇది అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉన్నదని చెప్పారు గతంలో మనం ఇలాంటివి ఇస్తే. ఆ కారణం చేతనే ఇంకా సింప్లిఫై చేసి దీనిని ఇవ్వటం జరుగుతున్నది. ఇక్కడ మీకు ప్రొహిబిటెడ్, రిస్ట్రిక్టెడ్ అండ్ డేంజరస్ స్పేస్ని చెన్నై రీజన్ అని ఇవ్వటం జరిగిందండి. ఇది ఎగ్జామ్కి రాదు, కాకపోతే మనం చెప్పే టాపిక్ అర్థం కావాలంటే మీకు ఇది చూడాలండి, అందుకని తెలియజేస్తున్నా. సో 60% ఎలాంటి పరిమితులు ఉండవు, 40% పరిమితులు ఉంటాయి విమానయాన ప్రయాణంలో అని ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఈ 40% ఏంటంటే ఉదాహరణకి కొచ్చిన్ ఉన్నది. ఈ కొచ్చిన్లో ఇక్కడ మీకు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ నేవల్ ఫైరింగ్ అని ఉంటుంది. ఇలా ఫైరింగ్ జరిగే ప్లేస్లు ఏవైతే ఉంటాయో అక్కడికి విమానయానం ప్రయాణం అనేది జరగకూడదు. అంటే ఏదైతే ఈ లాటిట్యూడ్ ఇవన్నీ ఉన్నాయో ఆ ఏరియాస్లో విమాన ప్రయాణాన్ని ప్రొహిబిట్ చేస్తున్నామని దీని అర్థం. తుంబా, సో ఇక్కడ రాకెట్ ఫైరింగ్ రేంజ్, ఈ శ్రీహరికోట శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ అని ఉన్నది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే శాటిలైట్ లాంచింగ్ స్టేషన్. సో ఇట్లాంటివండి. సో ఇట్లాంటివి మన దగ్గర 40% అన్నీ కూడా ప్రొహిబిటెడ్ అయి ఉన్నాయి. దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇది మీకు అర్థం అవ్వాలన్నట్టుగా చూపిస్తున్నాము. ఇప్పుడు మనము ఈ విమానయానం గురించి చెప్పుకుంటాము పాలసీలో. అక్కడ దీని యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు అర్థమవుతుంది. చికాగో తీర్మానము, దాంతోపాటుగా డొమెస్టిక్ ఫ్లైట్స్. హాయ్, ఏబిపిఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సో మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేయడం జరుగుతుందండి. సో మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ క్లాసెస్ చూసుకోవచ్చు. క్లాస్ ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు అని తెలియజేశాం. మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నాం. ప్రాక్టీస్ బీట్లు అందజేయడం జరుగుతుంది. వీటితో పాటు సబ్జెక్ట్ ఎక్కడెక్కడ అప్డేట్ అవుతుందో ఆ అప్డేట్ అవుతున్న సబ్జెక్ట్ని ఇంకా సింప్లిఫై చేసి మీకు అందజేయటం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే మనము ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము 5 ప్యాకేజెస్ని ప్రకటించడం జరిగింది. ఈ 5 ప్యాకేజెస్లో మన సిలబస్ రిలేటెడ్గా, గ్రూప్ 2 సిలబస్ రిలేటెడ్గా ఏవేవి ముఖ్య అంశాలు ఉన్నాయో ఆ ముఖ్య అంశాలన్నీ కూడా నేను మీకు అందిస్తున్నాను. అందులో మొదటిగా మనము ఎకనామిక్ ప్యాకేజ్ నెంబర్ 4లోకి డిస్కస్ చేయటం మొదలుపెట్టాము. ఇది వృద్ధి, నూతన పోకడలు ఏ విధంగా ఉండాలి, విధాన నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి మొదలైన అంశాలకి తెలియజేస్తుంది. ఇక్కడ ఎకనామిక్ ప్యాకేజ్ అంటే క్లీన్ స్లేట్ మీద రాసినట్టు కాదు, ఇప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థని ప్రారంభిస్తున్నట్టు కాదండి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఆర్థిక వ్యవస్థనే కొన్ని రీఫార్మ్స్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అందుకే ఇక్కడ కన్వెన్షనల్తో పాటు దాని రిలేటెడ్గా ఏవైతే మార్పులు వస్తున్నాయో వాటి మీద అభ్యర్థులు దృష్టి పెట్టాలి. అది ఏ విధంగా దీన్ని స్టడీ చేయాలి ఆ అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఈరోజు మనము ఈ విధాన ప్రకటనలో భాగంగా కొన్ని రీఫార్మ్స్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. వాటి మీద ప్రశ్నలు ఎట్లా వస్తాయి, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి చర్చించుకుందాం. మొదటిగా రక్షణ రంగంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరిమితిని ఎంత శాతానికి పెంచడం జరిగింది. ఈ రక్షణ రంగాన్ని ఏదైతే పబ్లిక్ సెక్టార్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి, దీన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వస్తున్నారు.
ఈ 1956 ఇండస్ట్రియల్ రిజల్యూషన్లో షెడ్యూల్ ఏలో ఉన్న ఈ రక్షణ రంగము ఎప్పటి నుంచి ప్రైవేటైజ్డ్ అవుతూ వస్తుంది, ఎప్పుడు మొదట ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో అనుమతించడం జరిగింది, ఇది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎఫ్డిఐని దీంట్లో పెంచుకుంటూ వచ్చారు అన్న అంశాలన్నీ కూడా అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతము ఇట్లా కన్వెన్షన్ స్టడీ చేస్తూ కరెంట్లో ప్రస్తుతము ఎఫ్డిఐని ఎంత శాతంకి పెంచడం జరిగింది. ఇది ఆటోమేటిక్ రూట్. త్రూ గవర్నమెంట్ అయితే 100% ఉంటుంది, అందులో డౌట్ ఏమీ లేదు. ఆటోమేటిక్ రూట్లో ఎంత శాతానికి పెంచారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ 2008 ప్రకారం టర్నోవర్ ఎంత లక్ష్యము ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క టర్నోవర్ ఏ విధంగా ఉండాలి, ఎగుమతులకి సంబంధించి ప్రొడక్షన్ ఏ విధంగా ఉండాలి, ఎగుమతిలో ఎంత లక్ష్యం ఉండాలి, ఉపాధి కల్పన ఏంటి, వివిధ రంగాలతో కూడుకొని ఉంటుంది డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ. సో ఈ ప్రొడక్షన్ పాలసీలో ఎగుమతుల్ని పెంచాలి 2024-25 సంవత్సరానికి ఎంత శాతంకి పెంచాలని నిర్ణయించుకోవటం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ ప్రొడక్షన్ పాలసీ ఏదైతే ఆల్రెడీ ఉందో దాన్ని ఎప్పటి నుంచో మారుద్దాం ఇంకా చేంజ్ చేద్దాం అని అనుకుంటూ ఉన్నారండి. ఈ క్రమంలో ఎకనామిక్ ప్యాకేజ్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంత వెసులుబాటు వచ్చింది. అందుకని గతంలో వీళ్ళు చేద్దాం అనుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు చేయటం మొదలు పెడుతున్నారు. అందులో డిఫెన్స్ రంగం కూడా ఒకటి. సో సెకండ్ క్వశ్చన్ ఈ యాంగిల్లో మనం చూడాలి. థర్డ్ పాయింట్, ప్రస్తుతం పౌర విమానయానానికి సంబంధించి గగనతలంలో ప్రయాణానికి ఎంత శాతం పరిమితంగా అందుబాటులోకి ఉండటం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఈ స్లైడ్ ఒకటి చూపించాను. మొత్తము ఆకాశంలో విమానాలు ప్రయాణం చేయాలి అంటే సావరెంటీ, ఒక దేశం యొక్క సార్వభౌమాధికారం ఎంత ఉందో అంత మొత్తానికి కూడా అనుమతి ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న అనేది ఎరైజ్ అవుతుంది. ఈరోజు నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కానీ ఈ విమానాలు నడిపే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి లాస్కి గురవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ చర్య అన్నది ఏ విధంగా ప్రభావం చేస్తుంది ఆ అంశాలు ఇక్కడ తెలుసుకోవాలి. వీటిల్లో మౌలిక వసతుల్ని కల్పించేది ఏది, మీకు యూనిట్ 1లో యూనిట్ 1 or 2 రెగ్యులేటరీ బాడీస్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ విమానయానానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఏది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం. సో అది ఏమేమి రెగ్యులేట్ చేస్తుంది ఆ అంశాలు కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. దాన్ని కూడా ఇక్కడ మనము వివరించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అండి. దీన్ని ట్రేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు అయినా కానీ ఆసిలేట్ అవ్వచ్చు. అందుకని సబ్జెక్ట్ని పూర్తిగా సింపుల్గా అర్థం చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్, సామాజిక మౌలిక ఆస్తుల నిర్మాణంలో ఈ VGF పరిమితిని ఎంత శాతంగా నిర్ణయించడం జరిగింది. ఈ ఫండ్ ఇచ్చారు. ఈ ఫండ్ని ఇప్పుడు ఎంతవరకు లిబరల్ చేయటం జరిగింది. ఎవరన్నా కానీ ₹1 పెడితే దాని మీద ఒక ₹10 లాభం వస్తుందా అనుకొని పెట్టుబడులు పెడతారు. ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దాని ఈల్డ్ చాలా కాలం తర్వాత ఈల్డ్ అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ పెట్టాము ఈ రోజు అంతా దాని మీద క్యాపిటల్ పోయవలసిందే. అది రాగా ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అప్పటి నుంచి దాని మీద రిటర్న్స్ అనేది వస్తాయి. అందుకే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి విద్య అయి ఉండొచ్చు, వైద్యం అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, దాని మీద తొందరగా పెట్టుబడులు అనేది రావు. సో ఇలాంటి సందర్భంలో అసలు VGF స్కీమ్ ఎప్పుడు తెచ్చాము, దాని యొక్క ప్రయోజనం ఏమిటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గ్యాప్ ఎంత ఇచ్చారు అవి కూడా ఇక్కడ పరిశీలన చేద్దాం. అండ్ రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈ కింది వాటిలో ఏది అన్నట్టుగా కూడా ఒకటి పబ్లిక్ సెక్టార్ మీదకి వెళ్ళొచ్చు. బెల్ కానీ, BDL కానీ, DRDO కానీ ఇట్లాంటివి మిదాని ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. దీంతోపాటు అటామిక్ ఎనర్జీలో కొంత రీఫార్మ్స్ తీసుకురావటం జరిగింది. దానికి ఈ టెక్నాలజీ రిలేటెడ్గా ఉండే ఇంక్యుబేషన్ సెంటర్స్ని ఒకటి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. వాటిని పరిశీలన చేస్తాం. ఇక్కడ అభ్యర్థులకి మరి ఒక సూచన, ఈ డిస్కమ్స్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటాము. జెన్కో, ఏపీ జెన్కో అంటారు, జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి చేసేది. ట్రాన్స్కో ట్రాన్స్మిట్ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకోటి. డిస్కమ్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కన్జ్యూమర్ దగ్గర నుంచి వసూలు చేసుకుంటూ ఉంటుంది. డిస్కమ్స్కి సంబంధించి 90,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చిన్న ఒక ట్విస్ట్ ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఈ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేటరీ బాడీస్ అన్నీ కూడా ఇక మీదట కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది అన్నట్టుగా ఎలక్ట్రిసిటీ బిల్లును ఒకటి రూపొందించింది. ఈసారి చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ అన్నది.
సో ఎలక్ట్రిసిటీ బిల్లులో ఉన్న అంశాలు ఏంటి, వాటిని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మనం ఫ్రీక్వెంట్గా న్యూస్లో కూడా వింటున్నాం, కేసీఆర్ దాన్ని అగైనెస్ట్గా అంగీకరించను అని చెప్తున్నట్టుగా మనం చూసాం కూడా కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు 1-2 రాష్ట్రాలు ఇచ్చినా ఇవ్వకపోయినా లోక్సభలో కేంద్రానికి బలం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అక్కడ పాస్ అయిపోతుంది. సో ఇలాంటి సందర్భంలో విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణీకి సంబంధించి కొత్తగా ఏర్పడుతున్న సంస్థలు ఏ విధంగా ఉంటాయి, దాని నియంత్రణ ఏ విధంగా ఉంటుంది, రెగ్యులేటరీ బాడీస్, దాంట్లో ఉండే హైయర్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో దాని అపాయింట్మెంట్ రిమూవల్ కానీ, ఈ సమయంలో రాష్ట్రాలకి ఉండే హక్కులు ఏ విధంగా ఉంటాయి, ఈ టారిఫ్ విధానము ఏ విధంగా ఉంటుంది, మొదలైన అంశాలన్నీ కూడా చూడాలి. ఆ కారణం చేత ఎకనామిక్ ప్యాకేజ్ 4లో అంటే దాని ముందు కూడా ఇచ్చి ఉన్నది, డిస్కమ్లకి 90,000 crores ఏదైతే ఇస్తామని చెప్పారో దానిని ఇక్కడ మనం చర్చించట్లేదు. దానిని సపరేట్గా ఎలక్ట్రిసిటీ సంబంధించి అది త్వరలో లోక్సభలో కూడా చర్చకి వెళ్తుంది కాబట్టి అప్పుడు దాని మీద పూర్తి వివరణ అన్నది నేను ఇస్తాను. ఇప్పుడు ఈ అంశాలకి సంబంధించి ఏమేమి ఎలా చదవాలి సింపుల్గా అన్నది పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క విధానాన్ని పరిశీలన చేసుకుంటూ వద్దాం. మొదటిగా రక్షణ రంగాన్ని చూద్దామండి. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్ర ప్రభుత్వము రెవెన్యూ ఏ విధంగా వస్తుంది, అది ఏ విధంగా వ్యయం చేస్తుందో ఫిజికల్ స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం, దాన్నే బడ్జెట్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ బడ్జెట్ని మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ మొత్తం ఉన్న కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 50% పైన వ్యయం దేనికి జరుగుతుందని మనం పరిశీలన చేస్తే, ఒకటి వడ్డీ చెల్లింపులు, రెండవది డిఫెన్స్ రంగము, మూడవది సబ్సిడీలు. ఈ 3 రంగాలకి ఎక్కువగా ప్రభుత్వము వ్యయం చేయవలసి వస్తుంది. ఫిజికల్ రీఫార్మ్స్లో భాగంగా ప్రభుత్వము తను చేసే వ్యయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. ఆ తగ్గించుకుంటూ వస్తున్న క్రమంలో సబ్సిడీలలో చాలా వరకు కోతలు విధిస్తూ వచ్చారు. ఇంకా అవసరమైతే ఫర్దర్ కూడా భవిష్యత్తులో కోతలు ఉంటాయి. ఇది వేరే సందర్భంలో దీనిని పూర్తి వివరంతో వివరించుకుందాం. ఇప్పుడు ఇది సందర్భం కాదు, సబ్సిడీలతో పని లేదు. నెక్స్ట్ వడ్డీ చెల్లింపులు. ఈ వడ్డీ చెల్లింపులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి విదేశాల నుంచి మనము తీసుకొచ్చిన అప్పులు, 2 స్వదేశంలో భారత ప్రభుత్వం చేసిన అప్పులు. విదేశాల నుంచి మనం అప్పు చేస్తే ఆ అప్పుకి ఉదాహరణకి వడ్డీ చెల్లింపులు 100 రూపాయలు ఉన్నాయనుకోండి. ఈ 100 రూపాయల్లో 60 రూపాయలు విదేశాలకి వడ్డీ చెల్లింపు, 40 రూపాయలకి స్వదేశంలో వడ్డీ చెల్లింపు అయితే ఈ వడ్డీ చెల్లింపు అన్నది భారంగా పరిగణించాలి. ఎందుకు భారంగా పరిగణించాలి? 100 రూపాయల్లో 60 రూపాయలు విదేశాలకి వెళ్ళిపోయింది కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఈ 100 రూపాయల్లో 40 రూపాయలు ప్రయోజనం ఏ విధంగా చేకూరుతుందంటే, ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి చేస్తుంది? ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి చేసుకుంటూ వస్తుంది, లేదా పబ్లిక్ మార్కెట్ బారోయింగ్స్ అంటాము. చాలా సందర్భాల్లో మనం తెలియజేసుకున్నాం. 100 రూపాయల్లో 40 రూపాయలు స్వదేశంలోకి పంపు చేయటం వలన, అంటే మార్కెట్లోకి డబ్బు పంపించటం వలన ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగును. పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగటం వలన వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగటం వలన ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగి ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము అప్పులు చేస్తున్నా కానీ అది అంత భారంగా దానిని తీసుకోదు. ఆ వడ్డీ చెల్లింపులు స్వదేశంలోనే ఎక్కువ ఉంటే అది ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో వడ్డీ చెల్లింపులు విదేశాలకి ఎక్కువ చెల్లిస్తే అది సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ పాయింట్ నుంచి అర్థమవుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, విదేశాలకి మనం చెల్లించే వడ్డీ 5 రూపాయలు ఉన్నది ఉదాహరణ మీకు అర్థం అవటానికి. స్వదేశంలో చేస్తున్నది 95 రూపాయలు ఉన్నది. వడ్డీ చెల్లింపులు 95 రూపాయలు నువ్వు మళ్ళీ ప్రజల్లోకే పంపిస్తున్నావు కాబట్టి 95 రూపాయల రూపంలో ఇది ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతూ వస్తుంది. ఎవడైతే పొదుపు చేసుకుంటున్నాడో, కేంద్ర ప్రభుత్వం యొక్క బాండ్స్ అవి కొనుక్కొని పొదుపు చేసుకుంటున్నాడో వాడి లబ్ధి పొందుతాడు. దానివల్ల ఇక ఎకనామీ అనేది ముందుకు వెళ్తుంది. అంటే ప్రస్తుత సమయంలో మార్కెట్ బారోయింగ్స్ కూడా ప్రభుత్వానికి ఎక్కువ సమస్యగా లేదు. ఇంకా మిగిలింది ఏమున్నది? డిఫెన్స్ రంగం ఉన్నది.
ఇది ఏ విధంగా ప్రభుత్వానికి సమస్య ఏర్పడుతుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ ఇయర్ కూడా రక్షణ రంగానికి మనము బడ్జెట్ కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నాము. మొదటిగా అప్పట్లో 10,000 కోట్లు ఉండేది, తర్వాత 50,000 కోట్లు, ఈరోజు సుమారు అది 4 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా వెళ్ళిపోయింది. 4 లక్షల కోట్ల రూపాయలకి బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ కూడా అంత వెళ్తుంది. నువ్వు విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందటానికి కేవలము 25,000 కోట్లు 40,000 కోట్లు ఇంత మాత్రమే పెట్టుబడి పెట్టగలుగుతున్నావు. అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి పట్టుమని 10,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుకోలేకపోతున్నావు. సో అలాంటి సందర్భంలో భారతదేశంలో మానవ వనరుల నాణ్యత, హ్యూమన్ రిసోర్స్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది? సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అయిపోయింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటు డెవలప్ కాలేకపోతున్నాం. పేదవాళ్ళు ఇంకా నిరుపేద అయిపోతున్నారు. సమ్మిళిత అభివృద్ధి సాధించలేకపోతున్నాం. సో ఏ రంగాలకి భారత ప్రభుత్వం వ్యయం చేయాలో ఆ రంగాల్లో చేయలేకపోతుంది. కారణము ఇట్లా దాని యొక్క వ్యయాలు పెంచుకుంటూ వెళ్తున్నది ఇయర్ బై ఇయర్. సో డిఫెన్స్కి ఇయర్ బై ఇయర్ అది పెరుగుతూ వస్తుంది కానీ తగ్గటం రావట్లేదు. 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టింది. మరి ఇప్పుడు రక్షణ రంగానికి అన్ని లక్షల కోట్లు అవసరమా వద్దా? సో భారతదేశానికి రక్షణ అనేది ఉండాలి. మనము డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, ఈ మిలిటరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండాలి. రక్షణకి అంత బడ్జెట్ ఏముంది, ఇంకా అవసరమైతే 8 లక్షల కోట్లైనా పెట్టుకోవాలి తప్పితే భారతదేశానికి రక్షణకి సంబంధించి కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. ఒకవైపు పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వస్తున్నారు, ఇంకోవైపు చైనా ఆక్రమణ చేస్తూ ఉంది, రోజు న్యూస్లో చూస్తున్నాము. ఒకవైపు నేపాల్తో సమస్య ఏర్పడుతున్నది. ఇలాంటి సమయంలో రక్షణతో మనము ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. అయితే ఇక్కడే తెలివి ఏమిటి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఈ 4 లక్షల కోట్ల రూపాయలని పరిశీలన చేస్తే 60% ఏమో డిఫెన్స్ పర్సనల్ మీద ఖర్చు అవుతున్నది, సైన్యం మీద. ఒక 40% మాత్రము మనము ఎక్విప్మెంట్స్ కొనడానికి ఖర్చు చేస్తున్నాము. 4 లక్షల కోట్లలో సైన్యానికి కావలసిన జీతాలు కానీ, పెన్షన్లు కానీ, వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి వాటికి ఖర్చు అయిపోతున్నది 60%. ఒక 40% మాత్రము దేశానికి రక్షణ కావాలి. సో దేశానికి రక్షణ కావాలంటే ఇక్కడ మనము ట్యాంకర్స్ కానీ, లేకపోతే భారతదేశం రక్షణకి కావాల్సిన పరికరాలన్నీ కానీ స్టేషన్ చేసి ఉంచాలి. రక్షణ పరికరాలు చూస్తేనేమో 40%కే మనము ఖర్చు పెట్టుకునే స్థితి ఏర్పడుతూ వస్తుంది. ఇంకా డిమాండ్ పెరుగుతున్నది, రక్షణ పరికరాల యొక్క ఆవశ్యకత పెరుగుతున్నది. కానీ అంత డబ్బు మన దగ్గర ఉండట్లేదు. ఎవ్రీ దాంట్లో మనం చూస్తుంటే పర్సనల్కి అవసరం, ఇక్కడ మనము కాంప్రమైజ్ అవ్వడానికి ఆవశ్యకతే లేదు. వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఎక్కడో బార్డర్స్ దగ్గర పనిచేస్తున్నారండి, జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వకపోతే అది కుదరని పని. వాళ్ళకి ఆహారం ఇవన్నీ కూడా అందజేయాలి, ట్రాన్స్పోర్ట్ అందజేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలో ₹1 కూడా తగ్గించే అవకాశం లేదు. మరి ఎట్లా? ఇక 40% తోటి ఎక్విప్మెంట్ కొనుక్కుంటే ఈరోజు ఒక పెట్రోల్ కొట్టే గన్ను కొంటాము, రేపు కొంచెం డెవలప్మెంటెడ్గా AK-47 కొంటాము, ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఒక చిన్న ట్యాంకు కొంటాము, ఫిరంగులు, గతంలో టిప్పు సుల్తాన్ వాడాడే అట్లాంటి ఫిరంగులు కొంటాం. ఇలా ఎప్పటికీ భారతదేశము రక్షణ పరముగా బలపడుతుంది. డిమాండ్ పెరుగుతూ వస్తుంది, రక్షణ పరికరాలు ఎక్కువ అవసరం పడతాయి. 60% నువ్వు ఇందులో పెడితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, మిలిటరీలో ఉండే ప్రతి ఒక్క జవాన్ దగ్గర కూడా కనీసము ఒక గన్ను ఉంటే దాంతోపాటు ఒక 100 బుల్లెట్లైనా ఉండాలి. ఒక 10 బుల్లెట్లు మాత్రమే ఇచ్చి నువ్వు వెళ్ళి యుద్ధం చేయరా అంటే 10 బుల్లెట్లు అయిపోయినా ఏం చేస్తాడు? అక్కడికి పోయి బుల్లెట్ తయారు చేసే దమ్మైనా భారత్లో ఉండాలి. ఒక ట్యాంకర్ని పేలిస్తే చైనావాడో ఇంకోటెవడో ఇంకో 4 ట్యాంకర్లు రెడీగా ఉండాలి. ఆ ఒక ట్యాంకర్ అయిపోతే నా యుద్ధం అయిపోయింది కదా అని నేను ఇంటికి వెళ్ళకూడదు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఎవ్రీ ఇయర్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, కానీ ఆ పెరుగుతున్న వాటిలో భారత్ సరైన ఈ పరికరాన్ని ఉత్పత్తి చేసుకోలేకపోతుంది.
ఎవ్రీ ఇయర్ దిగుమతి మనకు పెరిగిపోతుంది. దిగుమతి వలన ఒకటి మన దగ్గర ఉండే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. సెకండ్, దిగుమతి చేసుకునే పరికరాలన్నీ కూడా నాణ్యతా లోపం ఉంటున్నాయి. థర్డ్ పాయింట్, డిఫెన్స్ దిగుమతి అంటే అవతల వాడు 100 కండిషన్స్ పెట్టి మనకిస్తాడు. వాడి దగ్గర అవుట్డేటెడ్ అయితేనే ఇస్తాడు, వాడి దగ్గర అప్డేటెడ్ అయింది మనకి ఇవ్వడు. ఫోర్త్ పాయింట్, ఇక చాలా ఇంకా కుంభకోణాలు ఇట్లా XYZలు చాలా జరుగుతూ వస్తున్నాయి. ఇక అదంతా కూడా పెద్ద తతంగం అవుతూ వస్తుంది. సో ఇట్లా ఎంతకాలం దిగుమతి చేసుకుంటాము? స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైతే ఒక చిన్న ఇజ్రాయిల్ దేశం చూస్తే అది భారతదేశానికి రక్షణ పరికరాలని ఎగుమతి చేసే స్థాయిలో ఉంటే, ఇంత పెద్దదైన భారతదేశము, ఇంత బడ్జెట్ ఉంది, ఇంత GDP ఉంది భారతదేశానికి, ఇది రక్షణ పరికరాలని ఉత్పత్తి చేసుకోలేదా? ఆ ప్రశ్న నుంచే జవాబు అనేది వచ్చింది. ఇక్కడ సమయానుకూలంగా టాస్క్ ఫోర్స్ని వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఈ రక్షణ రంగంలో ప్రైవేటీకరణని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ప్యాకేజీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన మార్పులు ఏమిటి అంటే ఇదేనండి. ఈ 40% దగ్గరే గవర్నమెంట్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది రక్షణ రంగంలో. మన రక్షణ పరికరాలని మనమే ఉత్పత్తి చేసుకోవాలి. ఉత్పత్తి ఎవరు చేసుకోవాలి? మనమే. మనం చేద్దామంటే డబ్బు ఉందా? లేదు. అందుకే ఒక ఫారెన్ వాడిని ఇన్వైట్ చేయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 74%కి మనం పెంచుకున్నాము. రక్షణకి కావలసిన చిన్న చిన్న దిగుమతులు ఏవైతే ఉన్నాయో, బోల్టులు కానీ వాళ్ళకి సంబంధించిన దిగుమతులు ఏమున్నాయో అవి కూడా భారత్లోనే ఉత్పత్తి జరగాలి. అంతేకాకుండా 2018లోనే మనం గొప్ప విధానాన్ని ప్రకటించుకోవటం జరిగింది. కొత్తగా 70,000 కోట్ల రూపాయలు, కొత్తగా ఇది ఆల్రెడీ ఉన్న పెట్టుబడులతో అదనంగా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలి. ఎక్స్పోర్ట్స్ $1 బిలియన్ 2020-25 కండి. ఇదంతా కూడా 2025 నాటికి భారతదేశంలో రక్షణ పరికరాల ఎగుమతి $1 బిలియన్ చేరుకోవాలి. అంటే ఆ స్థాయిలో మనం ఇక్కడ ఉత్పత్తి అనేది చేయాలి. ఈరోజు జస్ట్